అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు రాష్ట్రాల్లో వాటర్ వార్ జరుగుతోంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో డైలాగ్ వార్ నడుస్తోంది. తెలంగాణలో మొదలైన జలజగడం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ యుద్ధంలోకి వైసీపీ అధినేత జగన్ ఎంట్రీ ఇచ్చారు. దాంతో జగన్ టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు జనాల చుట్టూ జరుగుతున్న వార్ మరింత హీటెక్కడం ఖాయమా? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం హాట్గా సాగుతోంది. సాగునీటి విషయంలో కేసీఆర్తో మొదలైన పంచాయతీ రేవంత్ రెడ్డి కౌంటర్తో మరింత అగ్గిరాజుకుంది. తాను ముఖ్యమంత్రి అయ్యాకే రాయలసీమలో లిఫ్ట్ పనులు ఆగాయంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. దాంతో ఏపీ సర్కార్ రియాక్ట్ అయ్యింది. తెలంగాణ రాజకీయాల్లో భాగంగా రేవంత్ వ్యాఖ్యలు చేశారని, దానిని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. జగన్ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టారని ఏపీ జలవనరుల శాఖ ఆరోపించింది. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపేయాలని ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చాయని వెల్లడించింది. వైసీపీ హయాంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఏపీ ప్రభుత్వం చేసిన విమర్శలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాయలసీమ లిఫ్ట్ పై వాస్తవాలు అందరికీ తెలియాలని జగన్ అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. రాయలసీమకు లిఫ్ట్ అవసరం లేదని మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రేవంత్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని వైఎస్ జగన్ ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ సీమ నెల్లూరుకు సంజీవిని అని అన్నారు. ఇక రాయలసీమ విషయంలో చంద్రబాబుది విలన్ పాత్ర అని జగన్ ఆరోపించారు. స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారని జగన్ ఆరోపించారు. తన ప్రభుత్వం రాకపోవడం రాయలసీమ ప్రజల దురదృష్టమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి అధికారంలోకి వస్తే వేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని జగన్ ప్రకటించారు. అంతకుముందు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. గతంలో ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ నీళ్ల విషయంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో హరీష్ రావు కేసీఆర్ను ఉరివేసినా తప్పు లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అయితే చౌరస్తాలో నిలబెట్టి ప్రజలతో రాళ్లు వేసి కొట్టించి చంపించి ఉండేవాళ్ళని చెప్పారు. మనది ప్రజాస్వామ్యం దేశం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే ఎవరినైనా శిక్షిస్తామన్నారు. కసబ్ లాంటి వాడిని కూడా జైల్లో పెట్టి బిర్యానీలు పెట్టి విచారణ చేసి ఉరి తీశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు అవసరం లేదని, సయోధ్య ఉండాలన్నారు. గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతున్నా అభ్యంతరం చెప్పలేదన్నారు. కాళేశ్వరం కట్టినా నీళ్లు వినియోగంలోకి వస్తున్నాయని చెప్పానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటుగా తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.
నేను ముందే చెప్పాను 30 ఏళ్లకు మునుపు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాగార్ సాగర్లో ఉండే ఏదైతే కృష్ణా జలాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగించుకోవాలని ఒక పక్క ఎస్ఎల్బీసీ తీసుకొచ్చి ఇంకో పక్క ఎస్ఆర్బీసీ తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు ఒక్కసారి చూస్తే నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏఎంఆర్ ఎత్తిపోతుగల పథకం కానీ నెట్టెంపాడు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో. ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా ఆలీసాగర్ ఇంకో పక్క దేవాదులు ఎత్తిపోతు పథకాలు కూడా చేపట్టాం. ఆంధ్ర ప్రాంతంలో చేగల్నాడు పుష్కర తాటిపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాం. 2014లో పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి, అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను. చరిత్రలో కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ రోజు సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఈరోజు అమరావతి మళ్లీ కట్టి అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని ఈ అమరావతి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో జలజగడం నడుస్తోంది. ఈ వ్యవహారంలో గులాబీ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విలన్ గా చూపే ప్రయత్నం చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఈ పంచాయతీలోకి కేసీఆర్తో పాటుగా సీఎం చంద్రబాబును లాగేశారు. తన షరతుతోనే రాయలసీమలో లిఫ్ట్ పనులు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఏపీలో సీఎం చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టేశాయి. దాంతో చంద్రబాబు వైసీపీని టార్గెట్ చేయడంతో వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దిగిపోయారు. దాంతో వాటర్ వార్ ఇంకెంత దూరం వెళ్తుందో అన్న చర్చ అయితే జరుగుతోంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.